వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో 6వ తరగతి అయస్కాంతాలతో ఆటలు పాఠంలోని పాయింట్ టు పాయింట్ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. మొత్తంగా లెసన్స్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఈ వీడియో చూసే ముందు నా యొక్క ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఈ వీడియో చూసే ముందు మీరు 6వ తరగతి టెక్స్ట్ బుక్ని అందులో టిక్ పెట్టుకుంటా వినండి, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఈ బిట్స్ అన్నీ కూడా తయారు చేసినవే. మీరు పుస్తకం చూసుకుంటూ వీడియో చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మనకు తెలిసిన అయస్కాంత పదార్థాలలో నియోడైమియం బలమైన అయస్కాంతం, ఇనుము, నికెల్, రాగి, కోబాల్ట్, అల్యూమినియంల మిశ్రమాలతో శక్తివంతమైన అయస్కాంతాలను తయారు చేస్తారు. గల రాళ్లను లోడ్ స్టోన్ అని అంటారు. పూర్వం శత్రువుల నౌకల నుంచి శిలలను తొలగించి ముంచివేయడానికి లోడ్ స్టోన్ అయస్కాంతాలను ఉపయోగిస్తారు. రకాలు: దండాయస్కాంతం, గుర్రపు నాడాకారపు అయస్కాంతం, వలయాకారపు అయస్కాంతం, బిల్ల అయస్కాంతం. అయస్కాంతం ఆకర్షించిన పదార్థాలను అయస్కాంత పదార్థాలు అంటాం. అయస్కాంతం ఆకర్షించని పదార్థాలను అనయస్కాంత పదార్థాలు అంటాం. ఆకర్షించే లక్షణం అయస్కాంతం అంతటా ఒకే విధంగా ఉండక దాని రెండు కొనలలో ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు కొనలలో అయస్కాంతపు రెండు ధ్రువాలు ఉంటాయి. ఒక ఉక్కు కడ్డి చుట్టూ చుట్టిన తీగ చుట్టను ఉపయోగించి విద్యుత్ అయస్కాంతాన్ని తయారు చేస్తారు. అయస్కాంతం ఉత్తర దక్షిణ దిక్కులను సూచిస్తుంది. ఈ ధర్మాన్ని అయస్కాంత దిశా ధర్మం అంటాం. అయస్కాంత దిశా ధర్మం ఆధారంగానే అయస్కాంత దిక్సూచిని తయారు చేస్తాం. అయస్కాంత దిక్సూచిని దిక్కులను గుర్తించడానికి ఉపయోగిస్తారు. అయస్కాంత దిక్సూచిని ఓడలలోను, విమానాలలోను, పర్వతారోహకులు, మిలిటరీ జవాన్లు పాటించవలసిన మార్గపు దిక్కును తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. అయస్కాంత దిక్సూచిని వేరొక అయస్కాంతానికి దగ్గరగా ఉంచకూడదు. జంతువుల కడుపులో పేరుకుపోయిన ఇనుప తీగ ముక్కలు, మేకులు తొలగించడానికి అయస్కాంత పరికరాలను ఉపయోగిస్తారు. సజాతి ధ్రువాలు NNSS వికర్షించుకుంటాయి. అంటే రెండు ఉత్తర ధ్రువాలు వికర్షించుకుంటాయి లేదా రెండు దక్షిణ ధ్రువాలు వికర్షించుకుంటాయి. విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. అంటే ఒక ఉత్తర ధ్రువం, ఒక దక్షిణ ధ్రువం రెండు ఆకర్షించుకుంటాయి. స్వేచ్ఛగా వేలాడదీసి ఉన్న దండాయస్కాంతం ఉత్తర దక్షిణ దిక్కులను సూచిస్తుంది. సాధారణ అయస్కాంతాలను ఇనుము లేదా ఉక్కుతో తయారు చేస్తారు. ఒక వస్తువును దండాయస్కాంతపు ఒక ధ్రువం ఆకర్షించి రెండో ధ్రువం వికర్షించినట్లయితే ఆ వస్తువు అయస్కాంతం అని చెప్పవచ్చు. ఒక వస్తువును దండాయస్కాంతపు రెండు ధ్రువాలు ఆకర్షించినట్లయితే ఆ వస్తువు అయస్కాంత పదార్థంతో తయారైందని చెప్పవచ్చు. ఒక వస్తువును దండాయస్కాంతపు రెండు ధ్రువాలు ఆకర్షణ వికర్షణ చేయకపోతే ఆ వస్తువు అనయస్కాంత పదార్థంతో తయారైందని చెప్పవచ్చు. వందల సంవత్సరాలకు పూర్వమే చైనా నావికులు అయస్కాంత దిక్సూచిని ఉపయోగించి సముద్ర ప్రయాణం చేసేవారు. భూమి యొక్క అయస్కాంత క్షేత్రం దండాయస్కాంతపు మధ్య భాగంలో ఉండే అయస్కాంత క్షేత్రం వలె ఉంటుంది. ఒక అయస్కాంత పదార్థం ఒక అయస్కాంతానికి దగ్గరగా ఉన్నప్పుడు అది కూడా ఆయా లక్షణాన్ని చూపడాన్ని అయస్కాంత ప్రేరణ అంటారు. భూ అయస్కాంత తీవ్రత శీతల ఫ్రిజ్ అయస్కాంత తీవ్రత కన్నా 20 రెట్లు శక్తివంతమైనది.
ప్రతి అయస్కాంతానికి 2 ధ్రువాలు ఉంటాయి. ఒకటి ఉత్తర ధ్రువం, 2 దక్షిణ ధ్రువం. భూకేంద్రంలో ఉండే ధ్రువాల ప్రవాహాల వలన భూమి ఒక పెద్ద అయస్కాంతంగా పనిచేస్తుందని భావిస్తుంటారు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో ఎట్లా అనిపించిందో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.